1000 acres 1000 ఎకరాలు సీడ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఈ ఏరియాలో అని చెప్పేసి ఇందాక ఒక ఫార్మర్ ఇన్ఫార్మ్ చేశారనమాట. సో ఇఫ్ యూ కంప్లీట్ యువర్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ ఫీల్డ్లో పనిచేస్తే ఆ డిఫరెన్సెస్ మనకు కనిపిస్తాయి అనమాట. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద సూరారాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మేల్ స్టెమ్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, అది బ్రౌనిష్ కలర్లో ఉందన్నమాట. యూ కెన్ చెక్ హియర్. ఆ బ్రౌన్ కలర్లో ఉండడం, దాని తర్వాత ఫీమేల్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా మేల్ అండ్ ఫీమేల్ సీడ్ ప్రొడక్షన్ ఏరియా అనమాట. యూ కెన్ వాచ్ హియర్. హే అగ్రికోస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ ఎలా ఉన్నారు అందరూ? హోపింగ్ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ వెల్. సో I tried a small new look that is like this. So clean shave cheskoni koncham little bit professional ga and also like koncham different ga try chedam annattu try chesanu. And it's a suggestion from one of my nearest one. So then tarvata I am here at Paddy Fields. Oh my goodness. ikkada ee area anta kuda male and female seed production area anamata. You can watch here. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా మొత్తం ప్యాడీ ఏరియానే కనిపిస్తుంది. అండ్ దీంట్లో డిఫరెన్సెస్ మనం చూడవచ్చు, డైరెక్ట్ డిఫరెన్సెస్ మేల్కి అండ్ ఫీమేల్కి. మేల్ రోస్ అండ్ ఫీమేల్ రోస్ ఎట్లా కల్టివేట్ చేస్తారు అండ్ ఐ మీన్ సీడ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి మనం నాట్లు వేసుకోవడానికి. దీంట్లో ఐ షో సమ్ మేజర్ డిఫరెన్స్ ఇయర్. స్టెమ్లో కావచ్చు, లేదు అని అంటే మన మేల్కి అండ్ ఫీమేల్కి ఉన్న చేంజెస్. ఈ 2 రోస్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మేల్ రోస్ అనమాట. దీని నుంచి వచ్చే పాలెన్ ఫీమేల్ని పాలిమేట్ అంటే క్రాస్ చేయడానికి యూస్ చేస్తారు. సో యూ కెన్ చెక్అవుట్ హియర్. ఇక్కడ మీరు చూడొచ్చు, మేల్ స్టెమ్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, అది బ్రౌనిష్ కలర్లో ఉందన్నమాట. యూ కెన్ చెక్ హియర్. ఆ బ్రౌన్ కలర్లో ఉండడం, దాని తర్వాత ఫీమేల్ ఏదైతే ఉందో, వీళ్ళు ఏ పేరెంట్ తీసుకున్నారో నాకంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఈ లొకేషన్లో ఒక చిన్న డెమో స్ప్రే చేయించడానికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి అంతా ఫీమేల్ లైన్, అంటే పేరెంట్, ఫీమేల్ పేరెంట్ లైన్. దాని తర్వాత ఇది వచ్చేసిన ఇది మేల్ పేరెంట్ లైన్. దానికి డిఫరెన్స్ మనం చూడొచ్చు. యూ కెన్ వాచ్ హియర్. సో యా, దిస్ ఈస్ డిఫరెన్స్ హియర్. అండ్ అరౌండ్ 1000 acres 1000 ఎకరాలు సీడ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఈ ఏరియాలో అని చెప్పేసి ఇందాక ఒక ఫార్మర్ ఇన్ఫార్మ్ చేశారనమాట. సో మనకి ప్యాడీ కల్టివేషన్లో అంటే మనకి మేజర్గా ఈ వాటర్ ఫ్లో ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అంటే రిజర్వాయర్స్, దాని తర్వాత కెనాల్ ఏవైతే ఏరియాస్ ఉంటాయో, వాటర్ మనకి అవైలబుల్ ఉన్న ఏరియాస్లో ఈ మొత్తం అంతా కూడా ఇదే జరుగుతుంది ఈ ఏరియాస్లో. సో 1000 acres ఈజ్ నాట్ దట్ ఈజీ. అంత తక్కువ ఎకరేజ్ కాదు. ఆర్గనైజర్స్ ఉంటారు, వాళ్ళ కింద ఫార్మర్స్ ఉంటారు, సబ్ ఆర్గనైజర్స్ తర్వాత ఫార్మర్స్ ఉంటారు. ఫార్మర్ లెవెల్స్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని ఫర్టిలైజర్ డోసెస్ అంటే ఎన్ని టైమ్స్ మనం ఫర్టిలైజర్స్ బ్రాడ్కాస్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఇటు వచ్చేసి ఎన్ని స్ప్రేయింగ్స్ చేయాలి, అండ్ ఆల్సో దీంట్లో పెస్ట్ అండ్ డిసీజ్ కంట్రోల్ ఏది మేనేజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి. సో ఈ ఏరియా అంతా కూడా యూ కెన్ వాచ్ హియర్. సో మొత్తం అంతా కూడా ప్యాడీ కల్టివేషనే. అండ్ యా, ఇంకా ఈ వీడియోలో చెప్పినట్టు నౌ ఇట్స్ గెటింగ్ లైక్ ఏ గ్రీన్ కార్పెట్ ఓవర్ ద ల్యాండ్ అనమాట. చూడొచ్చు మనం, ఇక్కడ చూసినా సరే మొత్తం అంతా కూడా పచ్చగా ఉంటుంది. అండ్ ఆల్సో లుక్ హౌ బ్యూటిఫుల్ అండ్ హౌ ప్రిటీ ఇట్ విల్ బీ. అక్కడ ఒక ఇల్లు ఉంది కదా, చూడండి, ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా, హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్. సో దిస్ ఈస్ వాట్ ఇఫ్ యూ కంప్లీట్ యువర్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ ఫీల్డ్లో పనిచేస్తే ఆ డిఫరెన్సెస్ మనకు కనిపిస్తాయి అనమాట. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద సూరారాం. సో లొకేషన్ పేరు చెప్తున్నాను నేను ఫర్ ద ఫస్ట్ టైం. ఐ నాట్ యూస్ టు సే బికాజ్ ఇక్కడ పీపుల్ ఉంటారు కదా, సో సమ్ రేజ్ సమ్ కన్సర్న్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అందుకని చెప్పేసి. బట్ హౌ బ్యూటిఫుల్ అండ్ హౌ ఇట్ ఈస్ అని చెప్పేసి. సో ఐఎమ్ ఎండింగ్ హియర్. ఈ చిన్న వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఎందుకనంటే డే బై డే అండ్ స్టేజ్ బై స్టేజ్ వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి కల్టివేషన్ ఎలా జరుగుతుంది సీడ్ ప్రొడక్షన్ది అని చెప్పేసి ప్రాక్టికల్గా. దీని తర్వాత మనకి ఏంటి అని అంటే వీళ్ళు రోగింగ్ చేస్తారు. ఐసోలేషన్ డిస్టెన్స్ అంటే ఐ డోంట్ నో ఇంత
ఏరియాలో కల్టివేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక హైబ్రిడ్ కావాలి అన్నప్పుడు ఒకదానికి డేస్ డిఫరెన్స్ ఇచ్చారనమాట. వీళ్ళు ఐసోలేషన్ డిస్టెన్స్ ఒకటేసారి మెయింటైన్ చేయలేరు కాబట్టి మనకి ఒక 2 వీక్స్ బిఫోర్ అంటే 2 వీక్స్ ప్రయర్గా ఇది మనకు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే నాట్లు వేసుకుంటే దాని తర్వాత అవతల ఉన్నది ఒక 2 వీక్స్ ఆఫ్టర్. సో ఈ 2 వీక్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల ఏంటి అని అంటే పాలినేషన్ ఏదైతే ఉందో, పాలినేషన్ అంటే ఫ్లవరింగ్ వచ్చి పాలినేషన్ అయ్యే డేస్లో చేంజెస్ వస్తాయన్నమాట 2 వీక్స్ లేట్ ఉండడం వల్ల. సో మనకి ప్యాడీ అనేది సెల్ఫ్ పాలినేటింగ్ కాబట్టి దానికి అది ఈజీగా ఆల్రెడీ పాలినేట్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే పాలిన్ని యాక్సెప్ట్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ అండ్ యూ కెన్ వాచ్ హియర్. దిస్ ఈజ్ ద ప్యాడీ క్రాప్ అండ్ this is Mr. Agrico. So for sure definitely you like this content అని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాము ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక ఆర్గనైజర్తో మాట్లాడుతూ అండ్ ఆల్సో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అని చెప్పేసి. థిరిటికల్గా చదివేటప్పుడు మనకి ఐసోలేషన్, ఫ్లవరింగ్, రోగింగ్ అండ్ ఆల్సో వీడ్ కంట్రోల్ అన్నీ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో పెస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది అనమాట. సో వీఆర్ హియర్ ఫర్ పెస్ట్ మేనేజ్మెంట్. ఒక చిన్న డెమో ఇచ్చాము సీడ్ ప్రొడక్షన్ ప్లాట్లో. సో హౌ ఇట్ విల్ వర్క్, ఒక్కసారి అది బెటర్గా పనిచేస్తే ఈ 1000 acres అంతా కూడా నెక్స్ట్ సీజన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటప్పుడు దే విల్ కమ్ టు కంపెనీ అండ్ డైరెక్ట్ బల్క్గా ఒక ఆర్డర్ తీసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ హియర్ అండ్ సైనింగ్ ఆఫ్. బై బై మిస్టర్ అగ్రికో.